సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. మైక్రోసాఫ్ట్ విండోస్ లో వచ్చిన బ్లూ స్క్రీన్ ఎర్రర్ ప్రపంచవ్యాప్తంగా సమస్యలు సృష్టిస్తోంది. చాలా దేశాల్లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడే కంప్యూటర్స్ లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తోంది. ఈ సిస్టమ్స్ ను ఎన్నిసార్లు లాగిన్ అయినా కూడా విండోస్ సరిగా లోడ్ కాలేదు, రీస్టార్ట్ చేసుకోండి అనే మెసేజ్ వస్తుంది. ఈ ఎర్రర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సర్వీసులపై ప్రభావం పడింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ వాడే సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ ఎర్రర్లపై మైక్రోసాఫ్ట్ సంస్థ స్పందించింది. ఇటీవల చేపట్టిన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగానే ప్రాబ్లం వచ్చినట్లుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. క్రౌడ్ స్ట్రైక్ అనేది ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్ తో పాటు వివిధ సంస్థలకి అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. ఈ క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ఇచ్చిన అప్డేట్ కారణంగానే ఇప్పుడు విండోస్ లో సాంకేతిక సమస్య వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చిన ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్ కారణంగా విండోస్ ఒక్కసారిగా షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతుంది. ఇది ఎర్రర్ మాత్రమే అని, ఎలాంటి సైబర్ దాడి కాదని మైక్రోసాఫ్ట్ సంస్థ స్పష్టత ఇచ్చింది. ఈ ప్రాబ్లం వచ్చిన సిస్టమ్స్ లో సమస్యల్ని ఎలా పరిష్కరించాలో మైక్రోసాఫ్ట్ వివరించింది. క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీలో ఒక సిస్టమ్ ఫైల్ను తొలగించి సేఫ్ మోడ్ లేదా రికవరీ మోడ్లో ఓపెన్ చేయాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే విండోస్ అప్డేట్ ద్వారా ప్రాబ్లంని పరిష్కరించుకోవచ్చని యూజర్లకు తెలియజేసింది. మైక్రోసాఫ్ట్ విండోస్ లో వచ్చిన బ్లూ స్క్రీన్ ఎర్రర్ ప్రపంచవ్యాప్తంగా సమస్యలు సృష్టిస్తోంది. చాలా దేశాల్లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడే కంప్యూటర్స్ లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అని కనిపిస్తోంది. ఈ సిస్టమ్స్ ను ఎన్నిసార్లు లాగిన్ అయినా విండోస్ సరిగా లోడ్ కాలేదు, రీస్టార్ట్ చేసుకోండి అనే మెసేజ్ వస్తోంది. ఇక ఈ ఎర్రర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సర్వీసులపై ప్రభావం పడింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ వాడే సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఎర్రర్లపై మైక్రోసాఫ్ట్ సంస్థ స్పందించింది. ఇటీవల చేపట్టిన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగానే ప్రాబ్లం వచ్చినట్లుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. క్రౌడ్ స్ట్రైక్ అనేది ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్ తో పాటు వివిధ సంస్థలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. ఈ క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ఇచ్చిన అప్డేట్ కారణంగానే ఇప్పుడు విండోస్ లో సాంకేతిక సమస్య వచ్చింది. ఇప్పుడు వచ్చిన ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్ కారణంగా విండోస్ ఒక్కసారిగా షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతుంది. ఇది ఎర్రర్ మాత్రమే అని, ఎలాంటి సైబర్ దాడి కాదని మైక్రోసాఫ్ట్ సంస్థ స్పష్టత ఇచ్చింది. ఇక ఈ ప్రాబ్లం వచ్చిన సిస్టమ్స్ లో సమస్యను ఎలా పరిష్కరించాలో మైక్రోసాఫ్ట్ వివరించింది. క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీలో ఒక సిస్టమ్ ఫైల్ను తొలగించి సేఫ్ మోడ్ లేదా రికవరీ మోడ్లో ఓపెన్ చేయాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే విండోస్ అప్డేట్ ద్వారా ప్రాబ్లంని పరిష్కరించుకోవచ్చని యూజర్లకు తెలియజేసింది. మైక్రోసాఫ్ట్ విండోస్ లో వచ్చిన బ్లూ స్క్రీన్ ఎర్రర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం అయితే ప్రయాణికులు యథావిధిగా తమ ప్రయాణాన్ని సాగించడానికి అవసరమైన ఏర్పాట్లు అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఇక్కడ చేసింది. కేవలం ఒక ఇండిగో సంస్థకు సంబంధించిన విమానాలు మాత్రమే రద్దయినట్లుగా ఆ సంస్థ ప్రకటించడం జరిగింది. దాదాపు 10కి పైగా ఫ్లైట్లు రద్దయినట్లుగా కూడా పేర్కొనడం జరిగింది. 5:30 నుంచి మొదలు పెడితే రాత్రి 9 గంటల వరకు కూడా వివిధ ప్రాంతాలకు, అంటే ప్రధానంగా డొమెస్టిక్కి సంబంధించిన ఈ విమానాలన్నింటినీ కూడా 10 ఫ్లైట్లను రద్దు చేసినట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇండిగోకి సంబంధించి విమానాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో ఆ సిబ్బంది ప్యాసింజర్లకు మాన్యువల్గా ఇవ్వడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ప్యాసింజర్లకు మాన్యువల్గా ఇవ్వాలంటే కూడా అన్ని విమానాలకు ఒకేసారి ఇవ్వాలంటే కష్టంగా ఉంది. కాబట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతో తాము ఆ ప్రయాణానికి 2 గంటల ముందు తాము ప్రకటించినట్టుగా కూడా ఇండిగో సంస్థ ఇప్పటికే తెలపడం జరిగింది. దానికి సంబంధించిన డిస్ప్లేని కూడా ఎయిర్పోర్ట్లో పెట్టడం జరిగింది. అలాగే ప్రయాణికులకు ఆ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఏదైతే నెంబర్ని స్పెసిఫై చేస్తారో ఆ నెంబర్కి SMS అలర్ట్లు కూడా పంపించామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే ఆ ఇండిగోకి సంబంధించిన ప్యాసింజర్లు ఎవరైతే ఉంటారో ఆ రద్దయిన ఫ్లైట్లకు సంబంధించి వాళ్ళు మాత్రం ఎవరు ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు. కేవలం ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్ జెట్ అలాగే విస్టారాకి సంబంధించిన ప్రయాణికులు మాత్రం యథావిధిగా వచ్చారు. వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కౌంటర్లలో వాళ్ళకి బోర్డింగ్ పాస్లని మాన్యువల్గా ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా అయితే బయట చెకిన్లో మిషన్ ద్వారా వాళ్ళు బోర్డింగ్ పాస్లని తీసుకొని ఎదురుగా ఉన్న ఎంట్రన్స్ గేట్ దగ్గర వాళ్ళకి CISF స్టాఫ్కి ఆ బోర్డింగ్ పాస్లను చూపించి లోపలికి వెళ్తారు. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఉంది కాబట్టి, అంటే ప్రధానంగా ఇండిగోకి సంబంధించి అలాగే మిగతా వాటికి కూడా ఈ బోర్డింగ్ పాస్లు ఏవి రావట్లేదు.
కాబట్టి వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఈ టికెట్ వాళ్ళ దగ్గర ఉంటుందో అది చూపించి వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డుని వాళ్ళు చూపిస్తే లోపలికి సిఐఎస్ఎఫ్ స్టాఫ్ వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. లోపలికి పంపించిన తర్వాత అక్కడ కౌంటర్లలో వాళ్ళకి మాన్యువల్గా బోర్డింగ్ పాస్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ మాన్యువల్ ఇచ్చే బోర్డింగ్ పాస్లోనే వాళ్ళకి అవసరమైన ఎక్కడైతే టికెట్ని కేటాయిస్తారో ఆ సీట్ నెంబర్ని దాంట్లో మెన్షన్ చేయడం, అలాగే ఏ టర్మినల్కి వెళ్ళాలనేది కూడా అందులో స్పెసిఫై అనేది చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకైతే ప్రయాణికులకైతే ఇబ్బంది కలగట్లేదు అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోపలికి మనం దాదాపు 1:30కి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడా మనం చూస్తున్నాం ప్రయాణికులు ఎవరు కూడా బయటికి మాత్రం రావట్లేదు. కొందరు 2-3 ప్రయాణికులు బయటికి వచ్చి తాము 5:30కి ఫ్లైట్ ఉంది, రద్దయింది, ఈ విషయం తమకు కొద్దిసేపటి క్రితమే తెలిసింది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ముందుగా చెప్పి ఉంటే మాత్రం తాము ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళం కాదు, వేరే చూసుకునే వాళ్ళం అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే రద్దయిన ఫ్లైట్లకు సంబంధించి ప్రయాణికులు మాత్రం ఎవరు రావడం లేదు. మిగతా విమానాలకు సంబంధించి అంటే ఎయిర్ ఇండియా, అలాగే విస్టారా, మిగతా స్పైస్ జెట్ కావచ్చు, మిగతా కావచ్చు, అవన్నీ మాత్రం సాఫీగా సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించి విమానాల రాకపోకలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి వాళ్ళకి మాన్యువల్గా ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి మాన్యువల్గా బోర్డింగ్ పాస్లు ఇచ్చడానికి ఆస్కారం ఉంది. కానీ ఇండిగోకి సంబంధించి మాత్రం విమానాల రాకపోకలు ఎక్కువగా ఉండడం ద్వారా వాళ్ళకి మాన్యువల్గా ఇవ్వలేం కాబట్టి ముందస్తుగానే తాము రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా సమస్య తీరలేదు, దాదాపు 5 గంటలు దాటిపోయింది, ఇంకా అలాగే ఇష్యూ మాత్రం కొనసాగుతుంది. మరి ఎప్పటి వరకు ఈ సమస్య నుండి బయటపడతారు, ప్రయాణికులు ఎప్పటి నుండి సాఫీగా తమ ప్రయాణాన్ని సాగిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.